Okay, students, we are in joint venture chapter. Under this, method number 1, when separate set of books kept for the joint venture. అంటే వ్యాపారస్తులు సహభాగస్తులు ఎవరికి వారు వ్యాపారాలు చేసుకుంటూ టెంపరరీగా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒక వెంచర్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ వెంచరు ఆ వర్క్ పూర్తి అయిపోతేనే ఎవరికి వాళ్ళు లాభాలు పంచుకోవడం, తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు యథావిధిగా చేసుకోవడం, ఇది జరుగుతుంటుంది. సో జాయింట్ వెంచర్ అనేది కేవలం టెంపరరీ పార్ట్నర్షిప్ అని మనం చెప్పుకుంటాం. సో ఇందులో జాయింట్ వెంచర్ కి సంబంధించి అకౌంట్స్ ఎలా ఉంటాయంటే, ఇట్ ఇస్ జస్ట్ లైక్ కన్సైన్మెంట్ లేదా పార్ట్నర్షిప్. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో నష్టాలు, ఖర్చులు, నష్టాలు అన్ని డెబిట్ సైడ్, ఆదాయాలు లేదా సేల్స్ క్రెడిట్ సైడ్ ఎట్లా రాస్తాము. సో ఇక్కడ కూడా జాయింట్ వెంచర్ లో కూడా కన్సైన్మెంట్ లాగానో లేదా P&L అకౌంట్ లాగా ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సపరేట్ గా జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసినప్పుడు దానికి బుక్స్ ఏమేమి మెయింటైన్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ 3 రకాల ఖాతాలు తయారు చేస్తారు. ఒకటి జాయింట్ బ్యాంక్ అకౌంట్, ఉమ్మడి బ్యాంకు ఖాతా, జాయింట్ వెంచర్ అకౌంట్, ఉమ్మడి వ్యాపారం ఖాతా, కో వెంచరర్స్ అకౌంట్స్, సహభాగస్తుల ఖాతాలు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాము. ఎంట్రీస్ రాసిన తర్వాత మీకు లెడ్జర్ అకౌంట్స్ చేయాలని చెప్పాను. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతే. తర్వాత మీరే ఎంట్రీస్ రాసి లెడ్జర్ అకౌంట్స్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద వర్క్ ఫర్ యూ. ఈ ప్రాబ్లం నంబర్ 2, ప్రాబ్లం నంబర్ 3 ఇవి మీరు ఇంటి దగ్గర చేసుకొని మధ్యాహ్నం వచ్చేటప్పుడు నాకు క్లాస్ లో చూపించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద వర్క్. ఎవ్రీడే ఇట్లే ఉంటాయి క్లాసెస్. ఓకే, Arvind entered into joint venture to buy and sell goods to share profits and losses in the ratio of 2:1. అరుణవ్కి 2 వాటాలు అయితే అరవింద్కి 1 వాటా. అది ఇట్లా 2:1 రేషియోలో లాభ నష్టాలు పంచుకోవడానికి ఒప్పందం కుదుర్చుకొని ఉమ్మడి వ్యాపారం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు దే ఓపెన్డ్ ఏ జాయింట్ వెంచర్ అకౌంట్ to which Arnav contributed 15,000 and Arvind contributed 10,000. సో ఆ రకంగా ఒప్పందం కుదుర్చుకొని అరుణవ్ మరియు అరవింద్ చెరో 15,000 మరియు 10,000 ఈ రకంగా పే చేశారు. ఆ తర్వాత అరుణవ్ మరియు అరవింద్ కలిసి జాయింట్ వెంచర్ కోసం 24,000 పెట్టి ఏం చేశారు అంటే సరుకులు కొన్నారు జాయింట్ వెంచర్ కోసం. ఆ తర్వాత అరుణవ్ సప్లైడ్ గూడ్స్ ఫర్ ₹6,000 అండ్ ఇది అరుణవ్ ఏం చేసినాడు, ఇంకొక ₹6,000 విలువ చేసే సరుకును జాయింట్ వెంచర్ కోసం తీసుకొని వచ్చాడు. తర్వాత అరవింద్ జాయింట్ వెంచర్ యొక్క ఖర్చుల కోసం 3,000 చెల్లించాడు. ఆ తర్వాత సరుకులన్నీ కూడాను దే సోల్డ్ గూడ్స్ ఫర్ ₹35,000. 35,000కు మొత్తం సరుకంతా అమ్మేశారు. వెంచర్ క్లోజ్ చేసే సమయంలో ఇంకా కొంచెం సరుకు ఉంటే, అన్సోల్డ్ గూడ్స్ ఉంటే వాటిని అరవింద్ ₹4,000 తీసుకెళ్లాడు. ఇది కథ. సో జర్నల్ ఎంట్రీస్, షో జర్నల్ ఎంట్రీస్ అండ్ ప్రిపేర్ జాయింట్ బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ కో వెంచరర్స్ అకౌంట్. ఇది స్టూడెంట్స్. సో నౌ మనం రేషియో 2:1 రేషియోలో లాభ నష్టాలు పంచుకుంటారు. ఇది మనకు జాయింట్ వెంచర్ జేవి జాయింట్ వెంచర్ పూర్తి చేసిన తర్వాత వచ్చిన లాభాన్ని 2:1 రేషియోలో షేర్ చేసుకోవాలా. డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ద ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు వర్క్ అవుట్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎంట్రీస్, దట్స్ ఆల్. వీడియో మీకు అర్థం కాకపోతే వీడియో చూసి మళ్ళీ మీరు ఎంట్రీస్ రాసుకొని నోట్బుక్ లో లెడ్జర్ అకౌంట్ లో ఎంట్రీస్ ను పోస్ట్ చేయాలి. దట్ ఈస్ ద వర్క్ ఫర్ యూ. ఓకే,
సో దే ఓపెన్ ఏ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అన్నప్పుడు జాయింట్ బ్యాంక్ అకౌంట్ కి వీళ్ళు అమౌంట్ పే చేస్తున్నారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక అకౌంటెంట్ అనుకోవాలా జాయింట్ వెంచర్ లో. ఓకేనా? సో ఇక్కడ అరుణవ్, అరవింద్ వీళ్ళిద్దరూ వ్యాపారం చేస్తున్నారు. ఓకే, అరుణవ్, అరవింద్ ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. మనం ఒక అకౌంటెంట్. ఓకే, ఇది జాయింట్ వెంచర్ సంస్థ అనుకోవాలి మనం. జేవి జాయింట్ వెంచర్ ఫర్మ్ అనుకోవాలి. సో ఇతను 15,000 ఇస్తున్నాడు, ఇతను 10,000 ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు వాటిని ఏం చేస్తామంటే ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే జాయింట్ వెంచర్ ఫర్మ్ వేరు, జాయింట్ బ్యాంక్ అకౌంట్ వేరు. ఈ సంస్థలో మనం పనిచేస్తున్నాం అకౌంటెంట్. ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అన్నమాట. జాయింట్ బ్యాంక్ అన్నప్పుడు సపరేట్ ఒక వ్యక్తిత్వం ఉండే, అస్తిత్వం ఉండే మనిషి అనుకోవాలి మనం. అనుకొని ఈ 15,000 ప్లస్ 10,000 సంస్థ కోసమే, కానీ వాళ్ళు డిపాజిట్ చేశారు, బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. కాబట్టి ఎవరు పే చేశారు అంటే అరుణవ్, అరవింద్ పే చేశారు. ఎవరికి ఇచ్చారు అంటే బ్యాంకుకి ఇచ్చారు. అది చిట్టాపద్దు రాసుకోవాలి ఇక్కడ. సో డియర్ స్టూడెంట్స్, చిట్టాపద్దు ఏమొస్తుందంటే ఇక్కడ బ్యాంక్ తీసుకుంటుంది కాబట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎవరెవరు ఇస్తున్నారు అంటే ఇచ్చే వాళ్ళ ఖాతా క్రెడిట్ చేయాలి కాబట్టి అరుణవ్ అకౌంట్ టు అరుణవ్ అకౌంట్ టు అరవింద్ అకౌంట్. అరుణవ్ 15,000, అరవింద్ 10,000, టోటల్ 25,000 జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ అవుతాయి. ఇది సో బీయింగ్ అరుణవ్ అండ్ అరవింద్ ఎంటర్డ్ ఇంటూ బిజినెస్ అండ్ paid rupees 15,000 and 10,000 respectively into joint bank account అని narration రాసుకుంటాం. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైందా డియర్ స్టూడెంట్స్? ఫాలో అవుతున్నారా? Yes, sir. ఓకే, శివ గణేష్. Yes, sir. థ్యాంక్ యూ. ఓకే, ఆ కాన్సెప్ట్ అర్థమైందంటే నెక్స్ట్ వెళ్తాను. నెక్స్ట్, అరుణవ్ అండ్ అరవింద్ పర్చేజ్ గూడ్స్ ఫర్ rupees 24,000 ఫర్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ కోసం వీళ్ళిద్దరూ చెల్లించారు. అంటే ఎక్కడి నుంచి అంటే సపరేట్ గా వాళ్ళు ఆల్రెడీ పెట్టుబడి పెట్టినారు జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో. కాబట్టి ఈ సరుకులు తీసుకురావడానికి జాయింట్ వెంచర్ కు ఎక్కడి నుంచి ఇస్తారంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు ఇస్తారు. ఎవరి కోసం ఖర్చు అంటే జాయింట్ వెంచర్ కోసం. జాయింట్ వెంచర్ కోసం 24,000 పెట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు తీసి ఎనికి వస్తుంది అనమాట 24,000 సరుకులు కొంటారు. ఎవరి కోసము అంటే జాయింట్ వెంచర్ కోసం. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని మనం ఎంట్రీ రాస్తాం. 24,000. సో బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ జాయింట్ వెంచర్ అని ఎంట్రీ రాసుకుంటాం. ఆ తర్వాత అరుణవ్ సప్లైడ్ గూడ్స్ ఫర్ rupees 6,000. అరుణవ్ కూడా జాయింట్ వెంచర్ కోసం ఒక 6,000 రూపాయలు విలువ చేసే సరుకు పంపించాడు. ఎవరు ఇస్తున్నారు జాయింట్ వెంచర్ కోసం అంటే అరుణవ్ ఇస్తున్నాడు. అరుణవ్ ఇస్తున్నాడు అంటే అరుణవ్ ఇచ్చేవాని ఖాతాను క్రెడిట్ చేయాలి. ఎవరి కోసం అంటే జాయింట్ వెంచర్ కోసం. సో జాయింట్ వెంచర్ ప్రయోజనం పొందుతున్నట్టుగా జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ చేయాలి మనం. మూడో పాయింట్ ఏమంటే సో జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు అరుణవ్ అకౌంట్. ఇచ్చేవాడు అరుణవ్ కాబట్టి అరుణవ్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. ప్రయోజనం పొందుతున్నది జాయింట్ వెంచర్ గా భావించి మనము జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ చేయాలి. సో బీయింగ్ గూడ్స్ సప్లైడ్ టు జాయింట్ వెంచర్ బై అరుణవ్ అని ఎంట్రీ రాసుకుంటాం. బీయింగ్ గూడ్స్ సప్లైడ్ బై అరుణవ్ టు జాయింట్ వెంచర్ అని రాసుకుంటాం. ఓకే స్టూడెంట్, అరవింద్ పేడ్ ఫర్ రెంట్ అండ్ సేల్స్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ rupees 3,000. ఎవరి కోసం అరవింద్ ఖర్చు పెట్టినాడు అంటే జాయింట్ వెంచర్ కోసం. జాయింట్ వెంచర్ కోసం అరవింద్ ఖర్చు పెట్టినాడు.
కాబట్టి ఇచ్చేవాడు అరవింద్, ప్రయోజనం పొందుతున్నది జాయింట్ వెంచర్ గా భావించి చిట్టాపద్దు ఏం రాసుకోవాలి అంటే మనం జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ 3,000 టు అరవింద్ అకౌంట్. ఇది ఎంట్రీ. సో బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై అరవింద్ ఫర్ జాయింట్ వెంచర్ అని ఎంట్రీ రాసుకుంటాం. బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై అరవింద్ ఫర్ జాయింట్ వెంచర్ అని. ఆ తర్వాత దే సోల్డ్ గూడ్స్ ఫర్ ₹35,000. ఎప్పుడైతే మనం జాయింట్ వెంచర్ కి సంబంధించి మనం సరుకులు అమ్ముతామో అది జాయింట్ బ్యాంక్ అకౌంట్ లోకి డిపాజిట్ చేసుకుంటాము. ఎవరికి సంబంధించినది అంటే డబ్బు జాయింట్ వెంచర్ కి సంబంధించింది కాబట్టి చిట్టాపద్దు ఏమొస్తుందంటే డబ్బులు వస్తాయి కాబట్టి అది డబ్బు బ్యాంక్ తీసుకుంటుంది కాబట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాం. జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఆ తర్వాత ఎవరిది అంటే ఈ డబ్బు జాయింట్ వెంచర్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. సో బీయింగ్ గూడ్స్ సోల్డ్ for ₹35,000. Being goods sold for ₹35,000, right? And that amount automatically deposited in joint bank account అన్నమాట. అట్లా ఎంట్రీ రాసుకుంటాం. ఇక ఆన్ క్లోజింగ్ ద వెంచర్ క్లోజ్ చేసిన తర్వాత టెంపరరీ కదా చెప్పాను ఆల్రెడీ మీకు, టెంపరరీ పార్ట్నర్షిప్ అని. సో లాస్ట్ లో ఏమి ఎవరికి వాళ్ళు ఇంకా సెటిల్ చేసుకునేటప్పుడు కొంచెం సరుకు మిగిలింది అని తెలుస్తుంది. అది జాయింట్ అరవింద్ తీసుకెళ్తాడు. తీసుకునేవాడు అరవింద్ కాబట్టి తీసుకునేవాని ఖాతాను డెబిట్ చేయాలి. సో అరవింద్ అకౌంట్ డెబిట్ 4,000. ఇది జాయింట్ వెంచర్ సంబంధించిన సరుకు కాబట్టి టు జాయింట్ వెంచర్ ను క్రెడిట్ చేయాలి. సో బీయింగ్ అన్సోల్డ్ స్టాక్ టేకెన్ బై అరవింద్ అని ఎంట్రీ రాసుకుంటాం. బీయింగ్ అన్సోల్డ్ స్టాక్ టేకెన్ బై అరవింద్ అని. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే జాయింట్ వెంచర్ అకౌంట్ సెటిల్ చేయాలి. జాయింట్ వెంచర్ అకౌంట్ సెటిల్ చేయాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వ్యత్యాసం పోల్చుకొని జనరల్ గా ఏ వైపు ఎక్కువగా ఉంటుందంటే ఏ వైపు ఎక్కువగా ఉంటుంది చెప్పండి? క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్. ఆదాయం ఎప్పుడు కూడాను ఇన్కమ్ ఆల్వేస్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్రెడిట్ సైడ్ మనం చూసి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే క్రెడిట్ సైడ్ మొత్తాన్ని డెబిట్ సైడ్ తో పోల్చుకొని డెబిట్ సైడ్ ని లెస్ చేస్తాం క్రెడిట్ సైడ్ నుంచి. ఓకేనా? క్రెడిట్ సంథింగ్ అమౌంట్ వస్తుంది, లెస్ డెబిట్. ఓకే, లాభం వస్తుంది. ఇది ప్రాఫిట్ అనుకోవాలా. ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు నాన్న, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి షేర్డ్ అమాంగ్ టూ పీపుల్, దట్ ఈస్ ఎవరిల్లు అరవింద్ అర్ణవ్. ఏ రేషియోలో అంటే 2:1 రేషియో. వచ్చిన లాభాన్ని 2:1 రేషియోలో మనము షేర్ చేయాలా. So that is the important thing you have to understand, dear students. So the most important thing is you have to write an entry. ఏమంటాము, డెబిట్ సైడ్ లాభం వచ్చింది అనుకోండి, ఎంట్రీ ఏమొస్తుందంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు అరుణవ్ టు అరవింద్ అని మనము లాభాన్ని 2:1 రేషియోలో చేస్తాం. అదే నష్టం వస్తే ఏం రాస్తాము అంటే అరుణవ్ అకౌంట్ డెబిట్, అరవింద్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అని రాస్తాము. ఓకే, అది మీకు ఏమొస్తుంది అనేది ప్లాన్ చేసుకోవాలి అక్కడ. యూ హ్యావ్ టు డిసైడ్ దట్. ఆ తర్వాత ఏం చేయాలంటే ఎన్నో ఎంట్రీ ఇది? 7వ ఎంట్రీ. ఆ తర్వాత 8వ ఎంట్రీ ఏమంటే బ్యాలెన్స్ కో పార్ట్నర్స్ అకౌంట్ లేదా కోవెంచరర్స్ అకౌంట్స్ రాసి బ్యాలెన్స్ చేసి ఆ బ్యాలెన్సెస్ ని క్లోజ్ విత్ జాయింట్ బ్యాంక్ అకౌంట్.
జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఎట్లా క్లోజ్ చేస్తాము అంటే మనము వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు తీసుకుంటారు కాబట్టి అర్ణవ్ అకౌంట్ అరవింద్ అకౌంట్ ఎంట్రీ ఎలా రావచ్చు అంటే ఓకే అర్ణవ్ అకౌంట్ డెబిట్ అర్ణవ్ అకౌంట్ డెబిట్ అరవింద్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని క్లోజ్ చేస్తాము. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ డియర్ స్టూడెంట్స్. టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని క్లోజ్ చేస్తాం. దట్స్ ఆల్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో నేను ఎక్కువ క్లిష్టంగా చెప్పలేదు, వెరీ సింపుల్ గా చెప్తున్నాను, ఎందుకంటే మీకు 8 మార్క్స్ ఇస్తారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్. జస్ట్ సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.